కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జై భీమ్, జై భీమ్. జై భీమ్. ఆగస్టు 1వ తారీఖున భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంటు ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసుకుంటే ఆ రాష్ట్రాలకి అభ్యంతరం లేదని ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంటు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341కి అది ఎగనెస్ట్గా ఉంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని సవరించి భారత రాజ్యాంగానికి అనుసరించి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలి తప్ప ఈ రకంగా దళితుల్ని విడగొట్టాలని ఒక అన్యాయంగా ఇచ్చినటువంటి ఈ సుప్రీంకోర్టు తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం. మళ్ళీ ఇది 11 జడ్జిల బెంచ్ ధర్మాసనానికి రెఫర్ చేసి ఈ జడ్జిమెంట్ని పునఃసమీక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు భారతదేశం మొత్తంగా ఈ బంద్కి పిలిపివ్వడం జరిగింది. ఈ భారత బంద్ పిలుపులో భాగంగా ఇచ్చాపురం హెడ్ క్వార్టర్లో ఈరోజు బంద్ చేయడం జరిగింది. బంద్ ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇందుకు సహకరించినటువంటి
ప్రతి దళిత 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 వీరులకు అందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రాణాలైనా అర్పిస్తాం, వర్గీకరణని అడ్డుకుంటాం. ఈ అన్యాయమైనటువంటి ఈ తీర్పుని మరొక్కసారి సుప్రీంకోర్టు వారు పునఃసమీక్షించి ఈ దళితుల మధ్య చిచ్చు పెట్టొద్దని వేడుకుంటూ కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. దళితులు ఐక్యత కోసం యావత్ భారతదేశం మొత్తం బంద్ పాటించడానికి దళితుల పిలుపు మేరకు ఇచ్చాపురం నియోజకవర్గంలో 4 మండలాలు మున్సిపాలిటీ అందరూ కలిసి ఇచ్చాపురం టౌన్లో ఈరోజు బంద్ పాటించడం జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మన పాదయాత్ర చేస్తూ మానవహారం చేశాము. ఈరోజు మన సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ అది మేము ఏమాత్రం సమ్మతించేది లేదు. అసలు ఆర్టికల్ 340 ప్రకారము అది సాధ్యం కానిది, రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి ఎవరికి ఆ హక్కు లేనిది. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించడం మీద జరిగింది. ఎవరో కొంతమంది రాజకీయ స్వలాభం కోసము వర్గీకరణ కోసం ప్రేరేపిస్తే కొంతమంది దీన్ని వర్గీకరణ అంటూ ఇది జరగని పని, జరిగితే మా ప్రాణాలన్నా అడ్డుపెట్టి మా వర్గీకరణ మేము ఆపుతామని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈరోజు క్రిమిలేషన్ అన్నారు. క్రిమిలేషన్ అంటే ఏంటి? దానికి ఉన్న అధికారాలు ఏంటి అంటే దళితుడు ఎక్కడ బాగుపడ్డాడు? ఏది బాగుపడలేదు. మీరు ఆర్థికంగా బాగుపడితేనే బాగుపడినట్టు కాదు, సాంఘిక సంక్షేమ అన్ని మీద బాగుపడినప్పుడే బాగుపడినట్లు లెక్క. కానీ నేడు మాత్రం అది ఏ క్వశ్చన్ కూడా మాకు కనిపించటం లేదు. నేడు ఎక్కడ చూడనే అన్టచబిలిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నది. ఈరోజు అధికారాలు మేము అనుభవించినే మాకు ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూస్తున్నారు. కాబట్టి ఈ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 340 ప్రకారం వర్గీకరణకు మాత్రం ఎట్టి పరిస్థితిలో మేమందరం సహకరించము. దాన్ని అడ్డుకొని అది పోయే వరకే మేము మా ప్రాణాలను అర్పిస్తామని అడ్డుకుంటామని ఈ సభకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. జై